హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ జ్యోతి వేముల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు. ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి హోటల్ స్టైల్లో ప్లెయిన్గా మినపగారెలు అయితే చేస్తున్నానండి. ఈ మినపప్పులో ఏమీ కలపకుండా, ఉల్లిపాయలు పచ్చిమిర్చి అటువంటివి ఏమీ కలపకుండా ప్లెయిన్ గారెలు అయితే చేస్తున్నాను. నేను ఎలా చేస్తున్నానో ఏంటో చూసి మీరు కూడా చేసుకొని తినండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఓకే అండి, ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి చూశారు కదా, మినపవడలండి. ప్లెయిన్ మినపవడలు, హోటల్ స్టైల్లో, హోటల్లో లాగా ఏమీ లేకుండా సింపుల్గా చేసుకునే మినపవడలు అయితే చేస్తున్నాను. దీనికోసం 2 కప్పులు మినపగుళ్ళు అయితే మనం ముందు రోజు నైటే నానబెట్టుకోవాలండి. 2 కప్పులు మినపగుళ్ళు అయితే నానబెట్టుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మనం నైట్ నానబెట్టుకున్న మినపప్పునైతే ఇలా పిండి అయితే పట్టుకుని గట్టిగా పిండి అయితే పట్టుకొని పెట్టుకోవాలండి. ఇందులో ఏమీ వేయలేదు, కొంచెం సాల్ట్ మాత్రం వేసాను. మనకు వడలు వేసుకోవడానికి పిండి మాత్రం జోరుగా ఉండకూడదు, ఇలా గట్టిగా ఉండాలి. పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి చట్నీ తయారు చేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ అయితే వేసుకుందామండి. నేను ఒక 2 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి, పల్లీలు వేయించుకుందాము. వీటిని అయితే వేసుకుందామండి. ఫైనల్గా చట్నీ అయితే అయిపోయిందండి. చట్నీలో పోపు వేసుకున్నాము. ఓకే అండి, ఇప్పుడు మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం గారెలు అయితే వేసేసుకుందాము. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆయిల్ అయితే పోసుకుందాము. ఓకే అండి, స్టవ్ వెలిగించి ఆయిల్ అయితే పెట్టుకున్నాము. మనకి ఆయిల్ అయితే హీట్ వచ్చింది. ఇప్పుడు వడలు అయితే వేసుకుందాము. అసలు ఇందులో నేనైతే ఏమీ వేయలేదండి, కొంచెం సాల్ట్ మాత్రమే వేసాను. ప్లెయిన్గా అచ్చం మన హోటల్ స్టైల్లో. చూడండి ఎంత బాగా పొందుతున్నాయో. ఇవి ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్కి అయితే తిప్పుకోవాలండి. అప్పుడే మనం గంటి పెట్టి అయితే కదిలించకూడదు. నాకు అందులో 5 పట్టాయి. అవి కాలిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఓకే అండి, మన గారెలు కలర్ వచ్చాయండి. ఇంకా తీసేసుకుందాము. ఇంకా అన్నీ ఇలా వేసేసుకోవడమేనండి. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మన ఎమ్మి సూపర్ టేస్టీ మిరపగారెలు అయితే రెడీ అయిపోయాయండి. మీరు కూడా చేసుకుని తిని ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి.
మరో మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ జ్యోతి వేముల. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.